पितेक्षणो ह्यनुरस्तं विदित्वा मौनीवसेदाश्रमे यत्र पुत्रः। पितेक्षण లోకేషణ త్యాగము చేసి వేద శాస్త్రములందు ప్రసిద్ధమైన బ్రహ్మను తెలుసుకుని మౌనము కలిగిన వారు సన్యాసాన్ని పొందనక్కర్లేదు. ఉత్తరేషణ విత్తేషణ లోకేషణ ధనం కావాలనే చింత, పుత్రులు కావాలనే చింత. లోకేషణ లోకం మీద ఇది ప్రపంచంలో లోకం అట్లుందని లోకం మీద చింత. ఇవి మూడు ఉన్నాయి. ఇవి వదిలితే చాలు, ఏమి సన్యాసి కావాల్సిన అక్కర్లేదు అంటాడు. వాడి మీద వదిలేస్తారా? పుత్రులు పుట్టినాక బిడ్డలను వదిలేస్తారా? అంటే అదే లక్ష్యంగా పెట్టుకోకుండా సాత్వికంగా పెట్టేస్తాను. అట్లా అంటి ముట్టగా పని చేస్తూ పోతే ఏమి ఈశ్వరాత్రయంలో చేరదు. దాన్ని అంటుకుపోతారు చూడు, ఇంకా తప్పుడు సంపాదించేవాళ్ళ ధనేక్షణ. ఈశ్వర అంటే దాని మీదకే పోతుంటుంది. ఇంకా సంపాదించేవాళ్ళు అనేటువంటి ఆ గణేషణ ఉద్రేషణ ఈ విధంగా వీటి మీదకి నిరంతరం పోతూ ఉంటుంది కదా ఆ జ్ఞాన మనస్సు. అట్లా పోకుండా హాయిగా నిలబడి ఉండేటువంటి వాడికి సన్యాసం తీసుకోనక్కర్లేదు. జ్ఞానం కలిగి పరమాత్మ స్థితిలో ఉంటే చాలు అంటాడు. ఏ ఆశ్రమందు ఉన్నాను సరే ఉండవచ్చు, ముక్తులు కాగలరని వాక్యార్థం. ఏ ఆశ్రమం అందున్న ఆశ్రమాలని కాదు, సన్యాసాశ్రమము, గృహస్థాశ్రమము, ఇవి వానప్రస్థాశ్రమము, ఇవి 4 ఆశ్రమాలు ఉన్నాయి. ఆ విధంగా దేంట్లో ఉన్నా ముక్తులవైతావు. ఏవి ఈ ఈశ్వరాత్రయాన్ని మానుకొని ప్రశాంతంగా నిలిచి ఆ పరమాత్మను తెలుసుకొని పరమాత్మ యందు మనస్సు లగ్నం చేసి బ్రహ్మమాత్రంగా నిలిచి ఆనందించేటువంటి వాడు అంటే గృహస్థాశ్రమం ముందు ఉన్నా కూడా వాడు తరిస్తాడు. జ్ఞానస్వరూపాన్ని పొందినాడు కాబట్టి వాడు మేము సన్యాసం తీసుకున్న వాళ్ళకే కాకపోతే గృహస్థులు కూడా ముక్తిని పొందుతారు. ఇటువంటి బ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు అంటారు. మరుదభ్యసనం సర్వం మనోయుక్తం సమభ్యసే ఇతరత్ర న కర్తవ్య మనోవృత్తిర్మనీషిణః. వాయుధారణాభ్యాస కాలమందు మనోబుద్ధులను నియమించి అభ్యసించవలెను. నియమించి మనోబుద్ధులను నియమించి ఆ వాయుధారణ అంటే ఆ శ్వాస ఎందు మనస్సు నిలిపేటప్పటికీ ఈ పిల్లలందు ఇంటి మీద ఈ డబ్బుల మీద విడిపోకుండా కేవలము ఆ దాని ఎందే మనస్సు లగ్నం చేసి ఆ బ్రహ్మమాత్రంగా నిలిచి ఆ విధంగా చేసినప్పుడు ఆ బ్రహ్మత్వాన్ని పొందుతాడు. గృహస్థైన ఏమైనా కూడా సన్యాసే కానక్కర్లేదు అంటున్నాడు. మనస్సును వేరు వృత్తికి వెళ్ళనీయకుండా విద్వాంసుని చేత నియమించబడవలెను. ఆ మనస్సును ఇతరాల మీద వెళ్ళిపోకుండా దాని మీదకి దీని మీదకి ప్రపంచంలో ఉండేటువంటి విషయాల మీదకి పోకుండా నేను బ్రహ్మము, నేను పరమాత్మను అని మన యందు ఏ జీవత్వం ప్రకాశిస్తుందో ఈ జీవుడు బ్రహ్మానికంటే వేరైనటువంటి వాడు కాదుగా. బ్రహ్మస్వరూపుడే జీవుడు. జీవో బ్రహ్మ ఇవనపరహ అని వస్తుంది. జీవుడు బ్రహ్మస్వరూపానికంటే వేరైనటువంటి వాడు
భావాలను వదిలేసి ఇందులో ఏ జ్ఞానము ప్రకాశిస్తుందో ఈ జ్ఞాన రూపమైన నేను ఆ ఆనంద స్వరూపము, ఆ పరమాత్మ స్వరూపుణ్ణి అని ఆ బ్రహ్మభావాన్ని కలిగి ఉంటే ఇవన్నిటినీ వాటి మనస్సు దేహం మీద, ఇంద్రియాల మీద, విషయాల మీద, లేదు డబ్బుల మీద ఇచ్చుకోకుండా బ్రహ్మమాత్రంగా నిలిచి శివోహం శివోహం శివోహం, ఇది నేను పరమాత్మను, నేను పరమాత్మను అని ఆ పరమాత్మ యందు మనస్సు నిలిపినటువంటి వాడు ఏ అవస్థలో అంటే ఏ సన్యాసంలో కావాల్సిన అవసరం లేదు, గృహస్థాశ్రమంలో ఉన్నా కూడా ముక్తిని పొందుతాడు. ఇది సాత్తాంతిక ఇది వాక్యానిషత్ షష్ఠి. సతాత్పర్య బంధ మోక్ష వాక్యాన్ని ద్వాత్రింశత్ ప్రకరణం. దేహాధీనమాత్మే త్వే నాపి మన్యతే సోహి మానాత్మనో బంధః. శరీరమే నేననేది, జీవుడు నేననే అభిమానం ఏది కలదో అది ఆత్మకు అభిమాన స్వరూపమైన బంధము అవుతున్నది. దేహం నేను, జీవుడు నేను, ఇది నా స్వరూపము, ఇదంతా కూడా ఈ శరీరానికి సంబంధించింది ఏదేది అనుకుంటూ ఉంటాడో అదంతా కూడా బంధానికి కారణమవుతుంది అంటారు. అని వదిలేసి ఇందుంటే జ్ఞానస్వరూపమైన పరమాత్మ తెలియబడింది కదా, ఈ పరమాత్మ నేను, ఈ జ్ఞానస్వరూపమైన పరమాత్మ అయిన నేను ఎప్పటికీ జ్ఞానస్వరూపంగానే ప్రకాశిస్తూ ఉన్నాను. నన్ను ఏది అంటుకోవడం లేదు, నేనెప్పుడు అన్నిటికీ అతీతంగా ఉన్నాను, ఈ నేను పరమాత్మ స్వరూపుణ్ణి అని ఆ బ్రహ్మాన్ని తెలుసుకొని ఆ బ్రహ్మంలో నేననే భావం ఉంచుకున్నటువంటి వాడు దేహమున్నా, గృహస్థాశ్రమంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ముక్తుడైతాడు, మోక్షాన్ని పొందుతాడు అని చెప్తున్నాడు. ఈ భావం రావాలా? అనుభూతి తప్పుడు అని ఏమి సన్యాసం గుడ్డలు వేసుకుంటాడు, సన్యాసి గుడ్డలు వేసుకుంటాడు. వాళ్ళు అన్ని విధాలా సన్యాసికి ఉండవలసిన లక్షణాలన్నీ బయట కనిపిస్తాయి. కానీ వాళ్ళు ఇటువంటి స్థితిలో ఉంటున్నారా అంటే వాళ్ళు ఇటువంటి స్థితిలో ఉండరు. వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రపంచం మీద ఉంటుంది వాళ్ళ స్థితి అంతా. మన వాళ్ళు ఎవరు గౌరవిస్తారు, మనకి ఎవరు పూజలు చేస్తారు, మనకి ఎవరు డబ్బులు ఇస్తారు, ఇదే ఉంటుంది వాళ్ళ దృష్టి అంతా. అట్లా ఉండినప్పుడు ఆ సన్యాసాశ్రమం కూడా ఏం గొప్పది కాదు. అది ఈ గృహస్థాశ్రమం కంటే నికృష్టమైనటువంటి అది అసలే హాయిగా బ్రహ్మచర్యం అంటే గృహస్థాశ్రమంలో ఉండి ఈ జ్ఞానాన్ని సంపాదించు, ఈ పరమాత్మ స్థితిని తెలుసుకో. ఈ విధంగా తెలుసుకొని ఈ పరమాత్మ నా స్వరూపము అని తెలుస్తుంటే ఇక్కడ కూడా నువ్వు ముక్తిని పొందుతావు. సన్యాసే కాదు ముక్తిని పొందేది, గృహస్థుడు కూడా ఈ విషయాన్ని ఈ విధంగా తెలుసుకొని ఆ స్థితిలో నిలబడుతూ ఉండేటువంటి వాడు గృహస్థుడైనా కూడా ముక్తిని పొందుతాడు అని చెప్తున్నాడు. ధైర్యం ఇస్తున్నారు. అందరి సన్యాసులను చూసి ఆ సన్యాసుల వారి కాకుండా మనం ఇంట్లో ఇలా ఒక పన్ను పాటలు చేసుకుంటున్నామే, మనకు ముందే ముక్తి వాళ్ళకు రాకుండా అంటే అట్లాంటి కాదు. ముక్తి అంటే ఏమిటి, ఏమి తెలుసుకోవాలా? దేహానికి ఉండేటువంటి వేషభాషలు కాదు. అంటే లోపల ఉండేటువంటి చైతన్య రూపమైన ఏ జ్ఞాన స్వరూపాన్ని తెలుసుకుంటాడో, బ్రహ్మమాత్రంగా నిలబడుతుంటాడో అది ఏ ఆశ్రమంలో ఉన్నా ముక్తే. గృహస్థుడివైనా సరే, ఎన్ని మానప్రస్థుడమైనా సరే, బ్రహ్మచర్యంలో ఉన్నా సరే, ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఆ విషయం ఏమిటి అంటే ఈ శరీరము నేను కాదు, ఇందులో ఏ జ్ఞానము ప్రకాశిస్తుందో చైతన్య రూపమై సర్వాన్ని తెలుసుకుంటున్న జ్ఞానం ఉంది కదా నాలో. ఆ జ్ఞానం ఉన్నంతసేపే కదా నేను ఈ శరీరంలో ఉండేది. ఆ జ్ఞానం లేకపోయినా ఈ శరీరం ఏమైపోతుంది, శవమైపోతుంది కదా. ఇప్పుడు ఏదిగా ఉన్నాను నేను అంటే ఈ శరీరం
శుద్ధమైన జ్ఞాన స్వరూపము నా స్వరూపము అని ఎవడైతే తెలుసుకుంటాడో, తెలుసుకొని ఆ జ్ఞానాన్ని ధ్యానిస్తూ తెలుసుకోమని బ్రహ్మమాత్రంగా నుంచి ఆ బ్రహ్మస్వరూపాన్ని ధ్యానం చేసుకుంటూ ఉంటాడో అటువంటి వాడు గృహస్థుడైనా సరే ముక్తిని పొందుతాడు. సన్యాసే కావలసిన పని లేదు అంటున్నాడు. జీవుడు నేననే అభిమానాన్ని గొప్ప దోషము, అజ్ఞానం. దీంట్లో ఉండేటువంటి ఈ జీవుడు కూడా నేననేటువంటి భావం, దేహం నేను, ఇంద్రియాలు నేను, మీ పిల్లలు నావాడి, డబ్బు నాది, ఆస్తి నాది, ఈ విధంగా జీవుడు భావం ఎట్లా ఏర్పడింది అంటే జీవుడు బ్రహ్మస్వరూపుడే. కానీ వీడికి అజ్ఞానం కప్పేయడం వల్ల ఈ దేహం నేను అనుకున్నాడు, ఈ పిల్లలు నావాడి అనుకున్నాడు, ఈ డబ్బు నాది అనుకున్నాడు, ఈ ఆస్తి నాది, ఈ విధంగా ప్రపంచ విషయంలో మునిగిపోయినాడు. ఈ ప్రపంచ విషయంలో ఎప్పుడు మునిగిపోయినాడో ఇందులో ఉన్న జ్ఞానస్వరూపుడే, ఆ జ్ఞానస్వరూపుడు జీవుడైపోయినాడు. జీవభావముడైకున్న కేవలాత్ముడాత్ముడగుగాక మరి జీవముగునే తెలియాలంటుంది సీతారామాన్యంలో. జీవుడు బ్రహ్మస్వరూపం నుంచి వచ్చినటువంటి వాడు. అటువంటి జీవుడు బ్రహ్మం కాక దేహం అవుతాడా? ఎప్పటికైనా దేహం కాదు, వాడు సాక్షాత్తు బ్రహ్మస్వరూపుడే. ఇందులో ఉండేటువంటి ఏ జ్ఞానం ఉందో, సర్వాన్ని తెలుసుకుంటూ ఉందో, ఆ జ్ఞానము ఆ బ్రహ్మస్వరూపానికంటే వేరైంది కాదు. అటువంటి జ్ఞానమే నా స్వరూపము, ఆ నేను ఆ బ్రహ్మము, అహం బ్రహ్మాస్మి శివోహం పరమాత్మ బ్రహ్మ అని బ్రహ్మమాత్రంగా నిలిచి ఆ బ్రహ్మాన్ని ఉపాసన చేసుకుంటూ ఉంటాడు. జ్ఞానం కలిగినటువంటి శరీరం ఉన్నా కూడా జ్ఞానం కలిగినటువంటి జ్ఞాని ఆ బ్రహ్మాన్ని ఉపాసన చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి ఆ బ్రహ్మమే అవుతున్నాడు. ఈ శరీరము గృహస్థాశ్రమంలో ఉందా, ఈ సన్యాసాశ్రమంలో ఉందా, ఇంకొకటిలో ఉందా అని దీనికి సంబంధించింది కాదు. ఏమని అనుకుంటున్నాడు? ఇందులో ఏ జ్ఞానము ప్రకాశిస్తుందో, ఇందులో ఈ శరీరానికి చైతన్యాన్ని ఇచ్చింది ఏమిటిది? ఇందులో ఉండేటువంటి జ్ఞానము ఈ శరీరానికి చైతన్యాన్ని ఇచ్చింది. ఆ పని ఈ పని చేయ, పని చేస్తాం, ఈ పని చేస్తామని అన్ని పనులకు చేయడానికి ఆయా ఇంద్రియాలకు సత్తానిచ్చి ఆ ఇంద్రియాల చేత ఆయా పనులు చేయిస్తుంది లేదు. ఇందులో ఉండేటువంటి శుద్ధ జ్ఞాన స్వరూపం. కాబట్టి ఈ జ్ఞానమే బ్రహ్మస్వరూపం, పరమాత్మ స్వరూపం. అటువంటి దేహం నేను కాదు, ఇందులో ఉండేటువంటి జ్ఞానస్వరూపమైన నేను ఆ పరమాత్మ కంటే వేరైనటువంటి వాడిని కాదు అని, సుఖమని స్పోహమని, ఆ బ్రహ్మం నేను, ఆ బ్రహ్మం నేను అని ఎప్పుడు ఎవడైతే బ్రహ్మాన్ని ధ్యానిస్తాడో అటువంటి వాడు బ్రహ్మస్వరూపుడే అవుతున్నాడు. వాడు సన్యాసే కానక్కర్లేదు. ఆ బ్రహ్మాన్ని అర్థంగా తెలుసుకొని ఆ బ్రహ్మాన్ని ధ్యానం చేస్తూ ఉండేటువంటి వాడు బ్రహ్మమే అయిపోతాడు. తన్ని మృత్యుర్మోక్ష. వెనక చెప్పిన శరీర జీవాదులు నేను కాను. సహస్రారమందున్న చిక్కల జ్ఞానస్వరూపమైన సాక్షి